హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వాతిస్ షో. ఈరోజు స్పెషల్ ఏంటంటే మన ఛానల్లో వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నాము. మేమైతే మొత్తం డెకరేషన్ చేసుకొని మా అమ్మవారిని అయితే ఇలా రెడీ చేసుకున్నాము. చూడండి, మొత్తం మీకైతే ఛానల్లో క్లియర్గా మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. అందరికీ నా తరపున, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి తరపున వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు. శ్రీ మహాలక్ష్మీ దేవి నమః. ఓం 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 లక్ష్మీనారాయణాయ నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం లక్ష్మీనారాయణ నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ముందుగా లక్ష్మీనారాయణ అయితే మేము అభిషేకం చేసుకొని ఇలా అమ్మవారికి శారీ గాజులు పెట్టేసుకొని ఇంకా స్టెప్స్ పెట్టేసుకొని సెటప్ చేసుకున్నాము అనమాట. చూడండి, ఇందాక అభిషేకం చేసుకున్నాం కదా, అవే విగ్రహాలు ఇంకా కుంకుమార్చన చేసేసింది మా మమ్మీ. నెక్స్ట్ అయితే ఇంకా ఇలా సెట్ చేసుకున్నాం, కలశం పెట్టుకొని. ఇంకా అమ్మవారిని అయితే ఇలా ఈసారి లోటస్ ఒకటి కొత్తగా తీసుకొచ్చామన్నమాట గౌలిగూడ షాప్లో. ఇలా అమ్మవారిని పెట్టుకొని ఇంకా పక్కనే అష్టలక్ష్ములు, ఈసారి ఎందుకు అష్టలక్ష్ములు అని కూడా పెడదాం అనిపించింది. అందుకని ఇంకా అష్టలక్ష్ముల సెట్ ఇలా సెట్ చేసాము. ఇంకా పువ్వులు, పండ్లు, 9 రకాల ప్రసాదాలు అయితే చేసామన్నమాట. ఈసారి 9 రకాల ప్రసాదాలు అయితే పెట్టాము. ఎవరికి యాక్చువల్గా అయితే 5 రకాలు పెడతారు. ఇంకా మన తాహతుకు తగ్గట్టు మనం చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఏదైతే శారీస్ ఉన్నాయి కదా, మా మమ్మీ ఒక 8 మందికి పెడదామని శారీస్ అలా అరేంజ్ చేసింది వాయనం. శ్రావణ శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం రోజున చేయాలి అని పార్వతీదేవికి పరమేశ్వరుడు చెప్పాడు. ఓ పార్వతి, వరలక్ష్మి కథను చెబుతాను విను. శాంతియుతే జయ జయ హే మధుసూదన కామిని ఆదిలక్ష్మి సదా పాలయమ. ఓం ఆదిలక్ష్మీ దేవి ఆవాహయామి. అలికలికల్మషనాశిని కామిని వైదిక రూపిణి వేదమయే క్షీర సముద్భవ మంగళ రూపిణి మంత్ర నివాసిని మంత్రనుతే మంగళదాయిని అంబుజవాసిని దేవగణాశ్రిత పాదయుతే. జయ జయ హే మధుసూదన కామిని ధాన్యలక్ష్మి సదా పాలయమ. ధాన్యలక్ష్మి ఆవాహయామి. జయ వరవర్ధిని వైష్ణవి భార్గవి మంత్ర స్వరూపిణి మంత్రమయే సురగణ పూజిత శ్రీకృపరప్రద జ్ఞాన వికాసిని శాస్త్రనుతే భవభయహారిణి పాప విమోచని సాధు జనాశ్రిత పాదయుతే. జయ జయ హే మధుసూదన కామిని ధైర్యలక్ష్మి సదా పాలయమ. ఓం ధైర్యలక్ష్మి ఆవాహయామి. పావనాకరి ప్రత్యక్షమాహేశ్వరి రాలయే చలవంశ పావనాకరి కాశీ పురాధీశ్వరి భిక్షాం దేవి కృపావలంబనకరి మాతాన్నపూర్ణేశ్వరి అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లవి జ్ఞానవాణి మిక్షాంది మాత పార్వతీ దేవి పితా దేవం. ఓం మహాలక్ష్మి మాతాకి జై. పూజ తర్వాత నెక్స్ట్ అయితే ఇలా 8 మందికి ఫస్ట్ ముత్తైదులకి మా మమ్మీ ఇలా వాయనం సిద్ధం చేసుకుంది. ఎవరు వచ్చినట్టే లక్ష్మీదేవి అనాలి. అంతే. లక్ష్మీదేవి వచ్చింది చాలా చేస్తుందన్నమాట. మా ఇంటికి ఎవరు వచ్చారు? ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, లక్ష్మిలో ఏదైనా మీ ఇష్టం. ఏ లక్ష్మి ఇస్తున్నామా వాయినం? మా ఇంటికి ఎవరు వచ్చారు? అని
మహాలక్ష్మి అబ్బో అమ్మ సీటు పెట్టేదా ఓయ్ వెళ్ళ వెళ్ళ మమ్మీ ఫ్రూట్ పెట్టలేదు మా ఇంటికి ఎవరు వచ్చారు మహాలక్ష్మి అందరు మహాలక్ష్మినేనా మరి ఇంకేమన్నారమ్మా ధైర్యలక్ష్మి గజలక్ష్మి ఇంకా చూసారు కదండి, ఇప్పుడు అందరి దగ్గరికి వెళ్ళిపోయి మేము వాయినాలు తీసుకొని ఇంటికి వచ్చేసాము. చాలా లేట్ నైట్ అయిపోయింది, 11 అయిపోతుంది టైం. ఇప్పుడు ఇంకా రిలాక్స్ అయిపోయి ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని మార్నింగ్ నుంచి ఫాస్టింగ్ ఇప్పుడు తీసేసాయన్నమాట. తినేసి హ్యాపీగా పడుకోవాలి. ఇది మా వరలక్ష్మీదేవి పూజ కంప్లీట్ అయిపోయింది ఈరోజుకి. అందరికీ నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్ టు మై ఛానల్. బాయ్.